గణతంత్ర దినోత్సవం. గణతంత్రం అంటే గణించడం. దేన్ని గణించాలి? మనుషులను గణించాలి, లెక్క పెట్టాలి. ఈరోజు పులులను లెక్క పెడుతున్నారు, పందులను లెక్క పెడుతున్నారు. అన్నిటినీ ప్రతి ఇంటికి వచ్చి మీ ఇంట్లో కుక్కలేనున్నాయి, కోళ్ళేనున్నాయి, మేకలేనున్నాయి లెక్క పెడుతున్నారు. కానీ ఈ దేశంలో 70 కోట్ల మంది ఉన్నటువంటి బీసీలను లెక్క పెట్టడం లేదు, మనుషులను లెక్క పెట్టడం లేదు. మనుషులను లెక్క పెట్టడం అని చెప్తున్నది భారత రాజ్యాంగం, గణతంత్రము. గణించండి, లెక్క పెట్టండి, భారతదేశంలోని సంపదను ప్రతి హెడ్కు పంచండి అని చెప్తున్నది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ హక్కు మనకు. ఈ భారతదేశంలో సమాన వాటా, పుట్టిన ప్రతి వ్యక్తికి సమాన వాటా భారతదేశంలో అంబేద్కర్ రచించిపోయాడు భారత రాజ్యాంగం. ఆ బేస్గా పుట్టిందే బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ. మేము 90% ఉన్నాం. 90% వాటా మాకు కావాల్సిందే. విద్యలో కావాల్సిందే, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, పరిశ్రమలలో, కాంట్రాక్టర్లలో, మద్యం షాపులలో ఎక్కడ పోయినటువంటి 90% మేము ప్రజలు ఉన్నాం. 90% మాకు వాటా కావాల్సిందే. ఇది మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు. ఈ హక్కు ప్రకారం మేము అడుగుతా ఉన్నాం. మేము 90% ప్రజలు ఉన్నాం, లెక్క పెట్టండి. భారతదేశంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను లెక్క పెట్టి భారతదేశంలో ఉన్న సంపదను మొత్తం పంచండి ఎందుకని ఒక గొప్ప ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది. ఈ యొక్క గొప్ప ఉద్యమానికి ఈనాడు మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ గా బాలయ్య ముదిరాజ్ గారు బాధ్యతలు చేపట్టి భారత రాజ్యాంగ రథయాత్రను ఈ జిల్లాలోని పట్టణము చర్చల్ల మహబూబ్నగర్ పట్టణాల మీదుగా ఈ భారత రాజ్యాంగ శోభాయాత్రను నిర్వహిస్తూ నేడు బస్టాండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడలికి రావడం జరిగింది. అన్నగారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాను.